अडल्ट वीडियो बनाना ভাইরাল করেছিল আমার এতে কোনো হাত নেই హాయ్ గైస్, రీసెంట్గా ఇద్దరు కుర్రోళ్ళు తాగిన మత్తులో ఒక వెకిలాసల పనులు అయితే చేశారు. చాలామంది ఈ వీడియోని చూసే ఉంటారు. అసలు మందంటే భయమేసే, సిట్టింగ్ అంటేనే భయపడే యువకులు ఇప్పుడైతే చాలామంది అయితే పెరిగిపోయారు. ఎందుకంటే వీళ్ళిద్దరు చేసిన పనికి సభ్య సమాజమే కాదు, టోటల్లో ఇండియా మొత్తం గడప అయితే పుట్టించారు. ఇంకెప్పుడైనా సిట్టింగ్ చేద్దామా అంటేనే ఫ్రెండ్స్కి భయం పెట్టేలా అయితే చేశాడు. కానీ ఇదంతా ఒక స్క్రిప్ట్ అంట. సో వీళ్ళిద్దరు రీసెంట్గా దొరికేశారు. మీరు రీసెంట్గా చూసిన వీడియో అయితే ఇది. అక్కడ ఉన్న లోకల్స్ అయితే వాళ్ళని పట్టుకొని బయటికి లాక్కొచ్చి ఇరుగు అయితే కొట్టేశారు. సో ఇంకా వీళ్ళు వేసిన యాసాలకి అసలు ఏ శిక్షలు ఉంటాయి, వీళ్ళు అసలు సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నారు. సో ఈ రీసెంట్ వీడియోల గురించి ప్రతిదీ మనం డీటెయిల్గా అయితే తెలుసుకున్నాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోతే అసలు సమాజమే సిగ్గు తించుకునేలా చేసిన ఒక వీడియో, అబ్బాయిలందరినీ పరువు తీసిన ఒక వీడియో ఇదే. ఇద్దరు తాగిన మత్తులో వేసిన వెకిలాసాలు మామూలు అంటే కాదు. సో అతను సెక్సువల్గా అతన్ని అరెస్ట్ చేసి అదంతా ఒక స్క్రిప్ట్ కింద కల్పించి అతన్ని చెప్పుకోవడానికి కూడా సిగ్గేస్తుంది. అంత అలాగా అబ్బాయిలని ఇలా కూడా ఉంటారా అనే విధంగా అయితే చేయండి. రీసెంట్గా ఇతను అయితే ఒక క్రియేటర్, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ కూడా ఉన్నారు. సో ఇతను చేసే పనులు ఎలాంటివి అంటే అడల్ట్ కంటెంట్ అంటే ఒక తేడా మనిషి కింద, మీకు తెలిసిందే అబ్యూజింగ్ కంటెంట్ అడల్ట్ కంటెంట్ అంటే. సో అలాంటి వీడియోలు తీసుకుని బతికే అతను ఒకరోజు తన ఫ్రెండ్ని పిలిపించుకొని మందు తాగుదామని సిట్టింగ్కి రమ్మని చెప్పి సో తనతో ఫుల్గా తాగిచ్చి అతను మద్యం మత్తులో ఉన్నప్పుడు తన మీద అటాక్ చేశాడు. అదే లైంగిక దాడి. సో ఇది అత్యాచారం అని కూడా చెప్పవచ్చు. ఇక ఇది దాదాపుగా 2.8 మిలియన్ షేర్స్ అయితే ఉన్నాయి, 7 మిలియన్ అయితే వ్యూస్ ఉన్నాయి. సో ఇలాంటి చెత్త వ్యూస్కి ఒక ట్యాగ్ లేదు, ఒక టైటిల్ కూడా లేకుండా ఈ వీడియో అయితే ఇన్స్టాగ్రామ్లో తెగ వైరల్ అయింది. దానితోపాటు ట్విట్టర్ అంటే రీసెంట్గా ఎక్స్ అని మారింది కదా, ఎక్స్లో కూడా చాలా మిలియన్ వ్యూస్ అయితే వచ్చినాయి. సో దాదాపుగా ఒక వారంలోనే 7 మిలియన్ వ్యూస్, 2.4 మిలియన్ షేర్స్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియో ఇండియా మొత్తం ఇక ప్రపంచవ్యాప్తంగా అయితే బాగా షేర్ అయింది. సో ఇదంతా తను చేసిన ఒక చెడ్డ పనికి మొత్తం ఇప్పుడు సభ్య సమాజమే సిగ్గుపడేలాగా అయితే చేసిన వీడియో అది. సో అబ్బాయిలకి మందు ఇలా సిట్టింగ్కి రా అని ఫ్రెండ్ అడిగితే అరే నేను ఇంకెప్పుడు రాని భయపెట్టే సిచ్యువేషన్ రప్పించిన వ్యక్తి వీడి ఫ్రెండ్స్ చేసిన పనికి అబ్బాయిలందరికీ ఒక సిగ్గు అనేది వచ్చింది, ఇక భయం అనేది కూడా పుట్టింది. ఎందుకంటే సిట్టింగ్కి రా అనే దానికి కూడా వీళ్ళ భయపడటం అయితే జరుగుతూనే ఉంటుంది. రీసెంట్గా వీళ్ళు చేసిన పనికి మొత్తం అక్కడ ఉన్న లోకల్స్ వీళ్ళని కనిపెట్టి వీళ్ళని బయటికి లాక్కొచ్చి కొట్టడం స్టార్ట్ చేశారు. సో వీళ్ళకి ఏమన్నా శిక్షలు ఉంటాయంటే ఉంటాయి. సో ఎందుకు ఉంటాయంటే ఇది అండర్ సెక్షన్ 63 ప్రకారం అలైంగిక కార్యకలాపాలు చేపట్టినందుకు గాను, ఇంకా ఆడిపేద లైంగిక దాడి, వాడిని రేప్ అటెంప్ట్ చేసి ఆత్మహత్యాచారం చేసినట్టుగాను వీడికైతే ఒక శిక్షలు ఉంటాయి. దాదాపు 12 ఏళ్ళు ఉంటాయి, ఒక్కొక్కరికైతే 6 ఏళ్ళు 10 ఏళ్ళ లోపు అయితే వీళ్ళకైతే శిక్షలు ఉంటాయి. ఎందుకంటే ఈ వీడియోని తొలగించినందుకు గాను, ఇన్ని రోజులు 1 వీక్ దాకా పట్టించుకున్నందుకు గాను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం 2000 అండర్ సెక్షన్ 67 ప్రకారం వీడియోని తొలగించిన తర్వాత అడల్ట్ కంటెంట్ కింద ఇది వస్తుంది. కాబట్టి సోషల్ మీడియా కూడా ఇలాంటి వీడియోలని ఎంకరేజ్ చేయకూడదని వాళ్ళ మీద కూడా ఒక సీరియస్ యాక్షన్ ఉంది. కానీ ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే అడల్ట్ కంటెంట్ అంటే ఎక్కువ పోస్ట్ చేస్తారు, ఎక్కువ మంది వ్యూస్ కూడా వస్తున్నాయి. సో దీనికి మీటాకి కంప్లైంట్ పెట్టి ఆ వీడియోని తొలగించమని అయితే పైనుంచి ఒక ప్రెజర్ అయితే పెరిగింది. ఆ వీడియోని అయితే డిలీట్ చేసిన ఇక ఎట్ అ టైం అప్లోడ్ చేస్తూనే ఉంటున్నారు చాలామంది. సో ఇలాంటి వీడియోస్కి చాలామందికి ఒక ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ ఉంటుంది కదా, మనోళ్ళు కూడా ఇలాంటి వీటికి ఎక్కువ అలవాటు పడిపోయారు. ఇక ఇండియాలో సెక్స్ అనేది, ఈ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ ఉంది. దీనివల్ల వీళ్ళు ఏంటంటే కొంచెం అడల్ట్ కంటెంట్ వస్తే షేర్ చేయడం స్టార్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరికి, వాడి ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకా మిగతా ఎవరికైనా కావచ్చు. ఇలా షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ వీడియో అనేది వైరల్ అవుతుంది, వీళ్ళ లైక్స్, వ్యూస్ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. సో వీళ్ళు చేసిన పనికి వీళ్ళు ఎవరు చనిపోలేదు. యాక్చువల్గా వీళ్ళిద్దరిలో ఎవరు చనిపోలేదు. సో వీడియో వైరల్ అయిందంతే, చనిపోవడం అయితే జరగలేదు. ఇంత దరిద్రం చేసిన పనికి సభ్య సమాజమే సిగ్గుపడేలాగా అయితే వీళ్ళిద్దరూ చేశారు. కాబట్టి సరైన శిక్ష అయితే దక్కిద్ది వీళ్ళకి. ఫ్రెండ్స్ మీద నమ్మకం పోగొట్టిన వీళ్ళకి ఎలాంటి శిక్షలు అయినా పడతాయి, చూద్దాం.
ఏం జరగబోతుందో మరి. వీడియోని అయితే డిలీట్ చేసినా రీఅప్లోడ్ అయితే అవుతూ ఉంటుంది. ఫైనల్గా నిజం అనేది ఎలా తెలిసిందంటే అక్కడ ఉన్న లోకల్ పీపుల్స్ వీళ్ళిద్దరిని కనిపెట్టి వీళ్ళు బయటికి లాక్కొచ్చి కొట్టడం స్టార్ట్ చేశారు. కొట్టడం స్టార్ట్ చేశాక నేను అడల్ట్ కంటెంట్ క్రియేట్ని నన్ను క్షమించండి, నేను ఇలా జరిగిద్ది అనుకోలేదు, ఈ ఎక్కువ వ్యూస్ వస్తాయని కూడా అనుకోలేదు, ఒకరు చేయమన్నారు అందు గురించి నేను చేశాను, నేను లాయర్తో చెప్పుకుంటాను ఇవన్నీ అని చెప్పి అక్కడ కొడుతుంటే వాళ్ళకైతే సంజయ్ చెప్పుకున్నాడు. అందువల్ల అయితే ఇప్పుడు బయటకు వచ్చింది ఈ వీడియో. సో వీడియోని ఎంతమంది చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి అసలు అయితే మీరైతే చేయకండి. సో వీడియోని ఎండ్ చేస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.